లండన్లోని బార్కింగ్లో ఉన్న అతి పురాతనమైన మేనర్ హౌస్ ఇది. దీనిని ఈస్ట్‌బరీ మేనర్ హౌస్ అని పిలుస్తారు. మేనర్ హౌస్ అంటే మీకు అర్థం కావాలంటే ఇది ఒక జమీందారి గారి దివాణం లాంటిది. తెలంగాణలో దీనిని గడులు అంటారనుకుంటా. దీనిని 1560 నుండి 1573 మధ్యకాలంలో క్లెమెంట్ సిస్లీ అనే సంపన్న వ్యాపారి నిర్మించాడు. అంటే ఇది దాదాపు 460 సంవత్సరాల కింద కట్టిన భవనము. యూకేలో చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించే ఒక ప్రసిద్ధి చెందిన స్వచ్ఛంద సంస్థ నేషనల్ ట్రస్ట్ కొనుగోలు చేసిన మొట్టమొదటి ఆస్తి ఇది. ఆ కాలంలో ఈ బిల్డింగ్ కట్టడానికి వాడిన ఎర్రటి ఇటుకలు మరియు కిటికీలకు వాడిన గ్లాసులు చాలా ఖరీదైనవి. ఈ బిల్డింగ్ పైకప్పు మీద ఎర్రటి ఇటుకలతో కట్టిన పొగగొట్టాలు చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఈ బిల్డింగ్ ఒక వినూత్నమైన అందాన్ని చేకూరుస్తున్నాయి. ఈ బిల్డింగ్ సందర్శించేకి వచ్చే టూరిస్టుల కోసం వీళ్ళు ఒక ఫ్రీ ఆడియో గైడ్ కూడా అరేంజ్ చేశారు. లోపల ఉన్న విషయాల గురించి మనము ఆడియోలో విని తెలుసుకోవచ్చు. ఈ భవనం లోపలికి వెళ్లకుండా కేవలం ఇక్కడున్న తోటల్ని చూసేకి, అక్కడున్న ఒక కెఫేలో ఫుడ్ తినడానికి ఏం టికెట్ అవసరం లేదు. కానీ లోపలికి వెళ్ళాలంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక ప్రజలు అంటే బార్కింగ్, డెగన్హోమ్లో ఉన్న ప్రజలకి ఈ బిల్డింగ్లకు పోవడానికి ప్రవేశం ఉచితము. పిల్లలు 5 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా ప్రవేశం ఉచితమే. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఫీలో కన్సెషన్ ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ మేనర్ హౌస్ని సందర్శించాలంటే వారంలో 2 రోజులు మాత్రమే వీలవుతుంది. అది శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, మరియు ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మిగతా రోజుల్లో లోపలికి పోయేకి వీలుండదు. బయట గార్డెన్ చూసుకొని రావచ్చు అంతే. ఈ బిల్డింగ్ చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో అందమైన తోట ఉంది. ఈ బిల్డింగు సాంప్రదాయ హెచ్ ఆకారంలో నిర్మించబడిన అందమైన ఎలిజబెథియన్ ట్యూడర్ భవనము. ఈ అతి పురాతనమైన బిల్డింగ్ యొక్క ప్రత్యేక ఆకర్షణలు ఏమంటే ఈ భవనం పైకప్పుపై ఉండే ఎత్తైన ఇటుక పొగగొట్టాలు ఈ బిల్డింగ్ ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తున్నాయి. ఎలిజబెథియన్ కాలంలో ఇంటికి ఎక్కువ చిమ్నీలు ఉంటే ఆ ఇంటి యజమాని చాలా ధనవంతుడు మరియు సమాజంలో గొప్ప హోదా ఉన్నవాడని అర్థమట. అలాగే ఈ భవనంలో ఉన్న ఒక టవర్లో స్పైరల్ స్టేర్ కేస్ టూరెంట్ ఉంది. ఓక్ కర్రతో చేసిన అసలైన పురాతన గుండ్రని మెట్లు నేటికి అక్కడ ఉన్నాయి. ఇలాంటివి 2 ఉండేవి ఇంతకుముందు. 19వ శతాబ్దంలో ఒకటి పడగొట్టేసినారు. ఈ భవనంలో పెయింటెడ్ ఛాంబర్ అని ఒకటి ఉంది. అందులో 17వ శతాబ్దానికి చెందిన అరుదైన పురాతన గోడ చిత్రాలు ఉన్నాయి. చాలా బాగుంటాయి చూడ్డానికి అవి. 18వ 19వ శతాబ్దంలో ఈ భవనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పాడైపోయింది. అప్పుడు దీన్ని గుర్రాలశాలగా, డైరీగా వాడేవాళ్ళట. 1918లో ఈ భవనాన్ని పూర్తిగా కూర్చేయాలి అని చూసినప్పుడు నేషనల్ ట్రస్ట్ దీన్ని కొనుగోలు చేసి కాపాడింది. ఈ భవనంతో ఒక చారిత్రాత్మకమైన కథ ముడిపడి ఉంది. బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి అయిన గన్ పౌడర్ ప్లాట్ ఈ భవనంకి సంబంధం ఉందని స్థానిక కథల ద్వారా తెలుస్తుంది. పార్లమెంటు భవనాన్ని కూల్చివేయడానికి కుట్ర పన్నిన కొద్ది మంది వ్యక్తులు రహస్యంగా ఈ ఈస్ట్‌బరీ మేనర్లోనే సమావేశమై ప్రణాళికలు వేసినారని ప్రజలు నమ్ముతారు. దానికి సరైన ఆధారాలు ఏమి లేవు. కానీ ఆ కుట్రదారులో ఒకరైన వ్యక్తి అప్పట్లో ఈ ఇంట్లోనే అద్దెకుండేవాడట. ఇది 1605లో జరిగిన విషయము. ఇప్పటికీ ఈ కథ ఇక్కడికి వచ్చే పర్యాటకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ బిల్డింగ్లోని ఆర్కిటెక్చర్లోని ప్రత్యేకతలు ఏమంటే ఇంటికి వచ్చే అతిథులు రిసీవ్ చేసుకోవడానికి మరియు పెద్ద పెద్ద విందులు ఇవ్వడానికి ఓ పెద్ద ద గ్రేట్ హాల్ అనేది ఉంది. దాని కిటికీలు చాలా ఎత్తుగా ఉండి పగలు వెలుతురు లోపలికి వచ్చేలా
చాలా క్లాస్గా డిజైన్ చేశారు. అలాగే ఈ భవనానికి వెనక వైపు 2 ఎత్తైన బురుజులు ఉన్నాయి. వాటి ద్వారా పై అంతస్తులకు వెళ్ళొచ్చు. ఆ కాలంలో లండన్ నగరం వైపు లేదా థేమ్స్ నది వైపు వచ్చే శత్రువులను లేదా పడవలను గమనించేకి ఆ బురుజులు ఎక్కి చెక్ చేసేవాళ్ళట. ఈ భవనం చుట్టూ ఉన్న తోట ప్రత్యేకమైన ఇటుక గోడలతో నిర్మించబడింది. ఆ కాలంలో ఈ గోడలు ఆ తోటలోని మొక్కలకు చల్లని గాలుల నుండి రక్షణ ఇచ్చేవి. ప్రస్తుతం ఈ తోటను 16వ శతాబ్దం శైలిలోనే పునరుద్ధరించారు. ఆ కాలంలో పెంచే మూలికలు, పండ్ల చెట్లను ఇప్పటికీ చూడొచ్చు మనం. లండన్లోని ఆధునిక ఇళ్ల మధ్యలో దాగి ఉన్న ఒక 450 ఏళ్ల నాటి ఎర్రటి ఇటుకలతో అందమైన ఈ చారిత్రాత్మక భవనాన్ని చూడడం చాలా బాగుంది. ఇది బార్కింగ్లో ఉంది, కానీ బార్కింగ్ స్టేషన్ కంటే అప్నే స్టేషన్లో దిగితే నడిచేంత దూరంలోనే ఉంటుంది. బార్కింగ్ స్టేషన్ నుండి అయితే EL2 బస్సు ద్వారా ఈ హౌస్ దగ్గరికి చేరుకోవచ్చు. ఈ భవనం లోపల బార్కింగ్ ప్రాంతపు చరిత్రను మరియు ఈ ఇల్లు వందల ఏళ్ళగా ఎలా మారుతూ వచ్చిందో వివరించే చిన్నపాటి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేసినారు. పిల్లలకు చరిత్రను సులభంగా అర్థం చేయడానికి ఆ కాలం దుస్తులు, వస్తువులు, నమూనాలు కూడా ఇక్కడ ఉంచినారు. బార్కింగ్ పరిసరాలలో ఉన్న అత్యంత పురాతనమైన మరియు చూడదగ్గ ఏకైక చారిత్రాత్మక భవనం ఇదొక్కటే. అంతేకాక బార్కింగ్లో నివాసం ఉన్న వాళ్ళందరికీ ఈ భవనంలోకి ఎంట్రీ ఫ్రీ కాబట్టి చాలా సందర్శకులు ఆసక్తిగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ భవనాన్ని వీళ్ళు ఫంక్షన్ హాల్ లాగా రెంట్కి కూడా ఇస్తారు. ఇందులో మనము ఫ్యామిలీ ఫన్ ఈవెంట్స్ ఏమన్నా బర్త్డేలు, మ్యారేజ్లు జరుపుకోవడానికి వాడుకోవచ్చు. 450 ఏళ్ళ కంటే పాతదైన ఈ చారిత్రాత్మక మేనర్ హౌస్లో పెళ్ళిళ్ళు జరుపుకోవడము, బర్త్డేలు జరుపుకోవడం చాలా గ్రాండ్గా ఉంటుంది కదా. 1918లో లండన్కి చెందిన SPAB అంటే సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ యాన్షియంట్ బిల్డింగ్ అనే సంస్థ రంగంలోకి దిగి ఈ బిల్డింగ్ని కాపాడకపోయింటే ఆ స్థలంలో వేరే ఇల్లు నిర్మించాలని ల్యాండ్ డెవలపర్లు ప్లాన్ చేశారు. లోపలున్న విలువైన చెక్క సామాగ్రిని, ఇటుకలను కూడా అమ్మేయాలని చూశారు. కానీ SPAB చొరవ వల్ల ఈ బిల్డింగ్ నాశనం కాకుండా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోయింది. తర్వాత 1934లో ఇది నేషనల్ ట్రస్ట్ వాళ్ళు కొనుక్కొని అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఈ బిల్డింగ్ గురించి మరో ఆసక్తికరమైన రూమర్ ఉంది. అదేంటంటే ఈస్ట్బరీ మేనర్ హౌస్ నుంచి బార్కింగ్ టౌన్ సెంటర్లోని ప్రసిద్ధ బార్కింగ్ ఆబే వరకు భూగర్భంలో ఒక రహస్య స్వరంగ మార్గం ఉండేదని ప్రజలు నమ్ముతారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ఈ రహస్య స్వరంగం గుండా క్యాథలిక్ మతాధికారులు లేదా ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు రహస్యంగా ప్రయాణం చేయడానికి ఇది వాడేవారని అనుకునేవాళ్ళు. కానీ యాక్చువల్గా అది ఒక పుకారుగానే చరిత్రకారులు కొట్టేస్తున్నారు. అయినప్పటికీ స్థానికులు ఈ కథను చాలా ఆసక్తిగా చెప్పుకుంటారు. నార్త్ ఫేసింగ్ ఈస్ట్బరీ చిత్రం చూపించే ఈ బోర్డులో దాని హిస్టరీ కూడా కొద్దిగా ఉంది. ఈ బిల్డింగ్ చుట్టూ ఉన్న గోడలు సాధారణమైనవి కావు. 16వ శతాబ్దంలో లండన్లో చలిగాలులు, తీవ్రమైన పొగమంచు ఉండేది. ఆ టైంలో పగటిపూట సూర్యుడి వేడిని పీల్చుకొని రాత్రిపూట ఆ వేడిని తోటలకు విడుదల చేసేవి. దీనివల్ల బ్రిటన్ చలి వాతావరణంలో కూడా ఆప్రికాట్స్, ద్రాక్ష వంటి విదేశ పండ్లు ఇక్కడ అద్భుతంగా పండేవి. ఆ కాలపు గ్రీన్ హౌస్ టెక్నాలజీ ఇదే. ఎలిజబెథియన్ కాలంలో ప్రజలకు మంత్రగత్తెలపైన, దుష్టశక్తులపైన బాగా నమ్మకం ఉండేది. ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా ఉండడానికి మంత్రాల గుర్తులు అని పిలిచే కొన్ని రేఖా గణిత గుర్తులు చెక్కలపై గీసేవాళ్ళు. అవి ఇప్పటికీ ఇంట్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణంలో సైనికులు త్వరగా కోలుకుంటారని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో దీనిని ఒక మిలిటరీ హాస్పిటల్, రికవరీ హోమ్గా కూడా వాడుకున్నారు.
9th మే 2002లో ఈ మేనర్ హౌస్ని క్వీన్ కూడా విజిట్ చేసిందని తెలియజెప్పే ఒక బోర్డు కూడా ఇక్కడ ఉంది. ఇంత ప్రసిద్ధి పొందిన లండన్లోని బార్కింగ్ పరిసరాలలో ఉన్న అత్యంత పురాతనమైన ఎలిజబెథియన్ కట్టడమైన ఈస్ట్బరీ మేనర్ హౌస్ యొక్క పూర్తి విశేషాలు ఇవి. ఆహా, లండన్ కదా.